ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఇవాళ సైకో ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు సామాన్య ప్రజల మీద జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ప్రజల భూముల్ని కాజేసేందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా అంటే ఇవాళ ల్యాండ్ కానీ శాండ్ కానీ వైన్ కానీ మైనింగ్ కానీ గంజాయి కానీ మరి ఇవాళ రేషన్ బియ్యం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ఈ ప్రభుత్వంలో అరాచకం అవినీతి అక్రమాలతోటి ప్రజలను నడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏది ఏమైనా కానీ ఈరోజు రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ చట్టం తీసుకోవడం 2023 అక్టోబర్లో మరి ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చి ఇవాళ సామాన్య ప్రజల్ని నడ్డి విరిచే విధంగా ఉందని చెప్పి ఇవాళ వాళ్ళ ఆస్తులు వాళ్ళ బిడ్డల కోసం రూపాయి సంపాదించి వారు పిల్లల పెళ్ళిళ్ళ కోసం లేదు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం మరి ఏదైనా పిల్లల్ని చదివించుకోవడానికో వాళ్ళ పెళ్ళిళ్ళకి వాళ్ళ భూములు అమ్ముకోవడం కూడా ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చి వారందరూ కూడా ఇబ్బంది చేసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముద్ర వేసుకోవడానికి ఇవాళ అన్ని స్కాములు స్కీములు ఇవాళ వాళ్ళ ఆస్తుల మీద కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫోటో ముద్ర ఏంటంటే ఎక్కడ పోతుంది సమాజం? అడిగేవాళ్ళే పోతే ఇష్టం వచ్చినట్టు ఇవాళ ప్రభుత్వ ఆస్తుల మీద గురించి మీకు అవినీతి అక్రమాలు చేసినటువంటి మీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ వేల ఎకరాలు దోచుకుంటే వాడికి దిక్కులేదు. కానీ ప్రభుత్వ ఆస్తులు సామాన్యుడి ఆస్తులు ఉద్యోగస్తులు చేసినటువంటి ఆస్తులు వాటి మీద మీ చట్టాలు తీసుకొచ్చి యుద్ధం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని మేము ఇదే మీడియా సాక్షిగా ప్రశ్నిస్తున్నాం. పోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బినామీ కంపెనీ ఈ ప్రకాశం జిల్లాలోనే రామాయపట్నం ఇండోసోల్ అని చెప్పని ఒక కంపెనీకి ఏదైతే భూములు ప్రభుత్వ భూముల్ని కారు చౌకగా 8,500 ఎకరాలు మరి కట్టబెట్టి తన బినామీ కంపెనీ రామాయపట్నాన్ని మరి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం తన ఆస్తులుగా తన బినామీలుగా చూపించిన మాట వాస్తవా కాదా? ఇకపోతే మన ఆస్తులకు మనకి గ్యారంటీ లేనటువంటి రోజులు దగ్గర పడ్డాయి. వైకాపా ప్రభుత్వాన్ని మరి గద్దెదించబోతే ప్రజల ఆస్తుల్ని కూడా బ్యాంకుల్లో పెట్టి లోన్ తీసుకొచ్చి ఇవాళ సామాన్య ప్రజలను అడ్డు విడిచే విధంగా ఇవాళ ఉంది. ఏదైనా కూడా ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకుంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే ఇలాంటి వైసీపీ అరాచక పాలన తగ్గించాలంటే మరి మే 13 జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మన ఏదైతే దామచర్ల జనార్దన్ గారు మాగుండు శ్రీనివాస్ రెడ్డి గారిని మనం గెలిపించుకొని మన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి చెప్తున్నాను. పోతే ఇవాళ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు తన సంబంధించిన పార్టీలో ముఖ్య నాయకులు అలానే మేయర్ గారు డిప్యూటీ మేయరు సహచర కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను వచ్చి 40 రోజులు ఈరోజు పార్టీలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ జరిగే అరాచకాలు అవినీతి అక్రమాలు వాటిని చూడలేక మరి అభివృద్ధి శూన్యంగా ఉంది. వాళ్ళ ఆస్తులు పెంచుకునే విధంగా వాళ్ళు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కానీ వాళ్ళ వీంకుడు కానీ వాళ్ళ కొడుకు ప్రణీత్ రెడ్డి కానీ చేసిన దుర్మార్గాలు మేము చూడలేక ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు కోరుకున్నారు మార్పు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలా, ఈ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిపించుకోవాలని చెప్పి మేము నిస్వార్థంగా ఇవాళ ఈ పార్టీలో చేరితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా ఏదైతే నిన్నటిదాకా వైసీపీ ప్రభుత్వంలో గెలిచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు స్వచ్ఛందంగా మరి తెలుగుదేశం పార్టీ టైంలో 2014-19 అభివృద్ధి జరిగింది. ఇవన్నీ వాస్తవాలు కాబట్టి ఈ జరిగేటువంటి అవినీతి అక్రమాలు చూడలేక వారు కూడా అభివృద్ధి కోరుకున్నటువంటి దామచర్ల జనార్దన్ గారికి మద్దతు ఇవ్వడానికి ప్రజల పక్షాన్ని నిలవడానికి వాళ్ళు పాపం ₹1 కూడా ఏ రోజు కూడా మేము ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చి మరి పశువులు సంతలు కొన్నారు అని తెలుగుదేశం పార్టీ మీద నిందేయటం ఎంతవరకు సబబు? ఇవాళ వారే
అన్ని వాస్తవాలు చెప్తారు. కార్పొరేటర్లు నలుగురు కూడా మన వేము భవానీ గారి భర్త మాలాద్రి గారు చెప్తారు, అన్న నాగభూషణ్ గారు చెప్తారు, మేడం గారు చెప్తారు, అలానే నర్సన్ గారు చెప్తారు. పోతే డిప్యూటీ మేయర్ వెల్నాడు మాధవ్ ఇవాళ కారు కూతలు కూస్తూ ఇవాళ మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినటువంటి కార్పొరేటర్లు మీ దగ్గర ఉంటే మంచోళ్ళు, వాళ్ళు పార్టీ మారితే వాళ్ళ మీద మీరు ఏమేస్తారు? అవినీతి అక్రమ సంపాదించిన డబ్బుతోటి మదమెక్కి ఈ నెల రోజుల్లో అక్షరాల 25 కోట్లు ఖర్చు పెట్టింది బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ప్రజల్ని గొర్రెల్ని బర్రెల్ని కొన్నట్టు కొనింది వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ గారు ఏదైతే మీకు ఇచ్చిన లైసెన్సు ఎమ్మెల్యే చేస్తే అవినీతి సొమ్ముతోటి ఇవాళ మీరు కొన్నది వాస్తవం. మీ బిడ్డల మీద ఒట్టేసి చెప్పాలా? కాణిపాకం టెంపుల్లో వినాయకుడి చర్చిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పగలుగుతారని అడుగుతున్నా. పోతే డిప్యూటీ మేయర్ వెల్నాడు మాధవ్ అరాచకాలు ఎలా ఉంటే తన బినామీ లిస్టు ఇదంతా కూడా చూడండి. దాదాపు 34 కోట్ల రూపాయలు 2010 నుంచి అతను భూ కబ్జాలు కానీ అతను అవినీతి అక్రమ సంపాదనతో ఒక రాష్ట్రంలో ఒకరిని బనాయించి దానికి లింక్ డాక్యుమెంట్లు పెంచుకుంటూ పోతూ ఒక 4 సంవత్సరాలు దాటిన దాన్ని బ్యాంకులో పెడతాడు. యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో పెట్టినటువంటి ఈ కొద్ది జూమ్ చేసి చూపించండి అందరికీ ప్రజలకి. ఇదంతా ఆయన బినామీ లిస్టు 35 కోట్లు. ఇది కూడా మీడియాలో మేము అన్నీ కూడా మీడియా సోషల్ మీడియాలో ఇస్తాము. పోతే ఆయన బినామీ లిస్టు ఏ కంపెనీలు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తీసుకొచ్చింది, యూనియన్ బ్యాంకులో తీసుకొచ్చింది గోపి బాలాజీ స్టీల్స్ అండ్ ఎంటర్ప్రైజ్ కంపెనీ. దానిలో వీళ్ళ బినామీ లిస్టు వచ్చి వెల్నాడు మాధవ్ చేసింది గోపి బాలకృష్ణ ఆయన బావమర్తి, గోపి శ్రీనివాసులు, గోపి రామకృష్ణ, గోపి బాలకృష్ణ, గోపి సుబ్బారావు, సాదినేని రామారావు, నాదెంట్ల శ్రీధరు, నల్లూరు సోమశేఖరు, వెలుగులేటి హనుమంతరావు, గోగుల్ నాగేంద్రం, గోపి విజయలక్ష్మి, ముప్పిర రవికుమారు, గంగడ కేశవ వీళ్ళందరూ బినామీ లిస్టు. అక్షరాల ఈ 13 సంవత్సరాల్లో ఇతను చేసే అవినీతి అక్రమాలు మొత్తం భూ కబ్జా లిస్టు ఇది. 34 కోట్లు లోన్లు తీసుకొచ్చాడు. ఈ దుర్మార్గుడు చెప్తాడు ఇవాళ మా కార్పొరేట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్నారు అంటాడు. సిగ్గుందా? ప్రజలకి ఏం చెప్తారు మీరు? ఏం మెసేజ్ ఇస్తారు? ఇవాళ తెలుగుదేశం పార్టీ వాస్తవాలను మాట్లాడింది. ప్రజలకి దగ్గరగా నేరుగా మేము పనికొచ్చే విధంగా వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న ప్రజల తరపున మేము పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. చిత్తశుద్ధి మాకుంది. మా దగ్గరకు వచ్చిన ప్రతి కార్పొరేట్ కూడా స్వచ్ఛందంగా ప్రజల మార్పు కోరుకున్నారు కాబట్టి దామచర్ల జనార్దన్ గారికి, మాగుండు శ్రీనివాసరెడ్డి గారికి వారు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. ఏమైనా కూడా ఇలాంటి దుర్మార్గం ఉంటే మాటలు మాట్లాడుతాం, వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఇవాళ ఒంగోలు అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే. అవినీతి అక్రమాలు జరిగినాయంటే, భూ కబ్జాలు జరిగినాయంటే, మరి ఏదైతే నకిలీ స్టాంపులు కానీ అక్షరాల వెల్నాడి మాధవ్, కొండా భాస్కర్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి వీరి ముగ్గురు ఆధ్వర్యంలోనే ఇంకొక 2 ఉన్నారు. మా బాలినేని శ్రీనివాసరెడ్డి సామాజిక వర్గం నుండి దుంప శ్రీనివాసరెడ్డి కాల్గ్యాసు, భక్తవత్సల్ రెడ్డి వీళ్ళిద్దరు అక్షరాలు 200 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులు మరి నకిలీ స్టాంపులతోటి ఇవాళ దోపిడీ చేసినటువంటి దొంగల్ని మీ పక్కన పెట్టుకొని ఇవాళ మీ పక్కన ఉన్నటువంటి ఇప్పటిదాకా మా కార్పొరేట్ లాంటి నలుగురిని మీరు నిందించడం మిమ్మల్ని ఒంగోలు ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఓటమి అంచులుగా మీరు ప్రయాణం చేస్తున్నారు. మీ అవినీతి అక్రమాలని ప్రజలు తొందరలోనే మిమ్మల్ని ఓడిస్తారని చెప్పి ఓటమి భయంతోటి మన ఈరోజు చాలామంది కార్పొరేట్లు ఇంకా జాయిన్ అవుతారు కూడా. మేము ఎవరిని అడగలేదు, వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు, అభివృద్ధి కావాలని వస్తున్నారు తప్పనిచ్చి ఇవన్నీ కూడా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తుంది. దీన్ని ఇంకా వెల్నాడు మాధవ్ సంవత్సరం నుండి ఇంకా 67 డాక్యుమెంట్లు దాదాపు 200 కోట్లు ఆస్తులకు సంబంధించిన డీటెయిల్స్ నేను తదుపరి ఇంకో ప్రెస్ మీట్లో వివరిస్తాను. ఇప్పుడు మా దేశం పడి అయినటువంటి కార్పొరేటర్ అన్న నాగభూషణ్ మాట్లాడతారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పెట్టడానికి గల కారణాలు, గతంలో మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్పొరేటర్గా గెలిచి ఉన్నాము. మాకు అక్కడ సముచిత స్థానం అనిపించలేక మాకు విలువ ఇవ్వకపోవడంతో మేము టీడీపీ యొక్క అభివృద్ధి విధి విధానాలు నచ్చి 2014లో చేసినట్టు జనార్దన్ గారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, గతంలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కావచ్చు, ఆ విధి విధానాలు నచ్చి ఈ యొక్క టీడీపీ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగినది. ఎందుకనగా
నేను ఒక దళిత గిరిజన సోదరుడిని, 16వ డివిజన్ కార్పొరేటర్ని. నా యొక్క వార్డు సమస్యల గురించి ఎన్నోసార్లు కౌన్సిల్ సమావేశాల్లో గళమెత్తి పోరాడినటువంటి వ్యక్తి నేను. స్వపక్షంలో ప్రతిపక్షం అనుకోవచ్చు, ప్రతిపక్షంలో స్వపక్షం అనుకోవచ్చు, ఏ పార్టీతో ఉన్న నా యొక్క 16వ డివిజన్కి సంబంధించిన అభివృద్ధి కోరుకుంటూ ఎన్నో కౌన్సిల్లో పోరాటాలు, అలాగే పోడియం ముందుకు దూసుకెళ్ళడం కానీ, నా యొక్క ఆత్మగౌరవాన్ని విలువ లేనప్పుడు నేను ఎందుకు పార్టీలో ఉండాలని పార్టీలో ఉండడం కట్టగాలని టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది. రేపు రాబోయే టీడీపీ ప్రభుత్వంలో మాకు మంచినీటి వసతి, అలాగే అండర్పాస్ 207 గేటుకు సంబంధించిన అండర్పాస్ నిర్మిస్తారని మనకి హామీ ఇచ్చినాడు జనార్దన్ గారు. అదేవిధంగా మంచినీళ్ళు గత 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి కూడా అప్పట్లో ఒక 6 mm పైప్తో వాటర్ రన్నింగ్ అయ్యేది. ఇప్పుడు అదే పద్ధతిలో ఉంది. దాదాపు డివిజన్కి సంబంధించి 50% వాటర్ అనేది లేవు. 24 hours ఎప్పుడు కూడా ట్యాంకర్స్. ఆ ట్యాంకర్స్ కూడా మున్సిపాలిటీలో నెలకి 10 లక్షల రూపాయలు అవినీతి జరుగుతుంది. ట్యాంకర్స్కి ఫోన్ చేస్తే ఇదిగో వస్తున్నాం ఏదో కంటి తుడుపుగా వాటర్ ట్యాంకులు పంపడం, గట్టిగా నిలదీస్తే మా మీద కొన్ని అభియోగాలు మాట్లాడటం ఈ మున్సిపాలిటీ వ్యవస్థకి చెల్లినది. అదేవిధంగా మున్సిపాలిటీలో జరిగే అక్రమాలు, అన్యాయాలు చాలా ఉన్నాయి. నేను ముఖ్యంగా చెప్తున్నాను, మన మేయర్ గంగడ సుజాత గారు కార్పొరేటర్ని పసుపులో సంతగా కొన్నారు అన్నారు. మేమేమైనా సంతలో బర్రెలమా గొర్రెలమా? వీళ్ళు కొనటానికి టీడీపీ వారు కావచ్చు, పక్క పార్టీకి వచ్చామని మీ పార్టీలో లేవనే కదా మమ్మల్ని ఆ విధంగా అన్నారు. అదే వైసీపీ పార్టీలో ఉంటే అంటారా మీరు ఎక్కడ చూసారో మేము వాళ్ళు కొనటం కానీ ఏమైనా ఇవ్వటం కానీ? చాలా తప్పుగా మాట్లాడారు. ప్రతి ఒక్క కార్పొరేటర్ మొన్న జరిగిన మీడియా సమావేశంలో అందరూ కార్పొరేట్లో ఎవరికి ఇష్టారీతిన అవమానం జరుగుతుంది. మేము పక్క వచ్చేసాము. ఉండాలని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ యొక్క సోషల్ డెమోక్రసీ పార్టీలో ఎన్నోసార్లు మేము యుద్ధాలు, పోరాటాలు, ప్రజా సమస్యల మీద పోరాడాము. అదేవిధంగా నేను ఎన్నో ప్రజా సంఘాలతో తిరిగాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా మంచి అభివృద్ధి జరుగుతుందని నా డివిజన్కి ఆశించి కార్పొరేటర్గా నేను నిలబడ్డాను. మంచి మెజార్టీతో గెలిచాను. కానీ నాకు అక్కడ అనిపించింది ఏంటంటే, నేను ఏం చేసినా కూడా ఒక పెత్తనం అనేది పైన నిలబడటం. నువ్వు అలా చేయాలి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా ఉండాలి, లేదా అలా ఉండాలి. అది ఆ పద్ధతి నాకు నచ్చలేదు. నాకు ఇలువైన చోట నేను ఉండడం ఎందుకని ఒక మంచి పార్టీని ఎన్నుకున్నాను, టీడీపీ పార్టీలో చేరాను. ఇంకోసారి కానీ ఈ విధంగా సంతలో బర్రెలు కొన్నట్టు అనే విధానాలతో మాటలు కూడా మాట్లాడకూడదని ఈ సభాముఖంగా మన మేయర్ గారికి మరియు కార్పొరేట్లకు హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా ఆర్ఈబీ అండర్పాస్ గురించి 207 గురించి జనార్దన్ గారు తప్పకుండా చేస్తారని హామీ ఇచ్చినందువల్ల, అదేవిధంగా మంచినీటి వ్యవస్థ పైపులను నిర్మిస్తానని హామీ ఇచ్చినందువల్ల పార్టీ మారడం జరిగింది. తప్పకుండా ఆ హామీ దిశగా నేను కూడా ఆ పార్టీలో పనిచేస్తూ ఆ పార్టీ విజయాన్ని కృషి చేస్తానని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపించుకున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ గారికి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మిగిలిన నాయకులందరికీ నా జైభీములు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బెంగుళూరు నర్సయ్య. 10వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికబడి వైఎస్ఆర్సీపీలో ఈ 3 సంవత్సరాలు కొనసాగాను. మొట్టమొదటి నుంచి కూడా సీఎం జగన్ గారు నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్తూ ఉంటారు. దానివల్ల మేము చాలా వరకు ఈడ ఎస్సీలకి చాలా ఉన్నతమైన స్థానం చిక్కిద్దనే ఉద్దేశంతో మేము ఈ పార్టీలో చేరడం జరిగింది. గత 3 సంవత్సరాల్లో మాకు జరిగిన అవమానాలు ఒకసారి మీ ముందు చూడటానికి నేను ప్రయత్నిస్తున్నాను. నిన్న అనుకుంటాను, గౌరవ మేయర్ గారు, కొంతమంది కార్పొరేటర్లు, ఒక డిప్యూటీ
ఈ మేయర్ గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. ఆ ప్రెస్ మీట్లో అమ్ముడుపోయిన కార్పొరేటర్లు అనే హెడ్డింగ్తో ఒక రిలీజ్ చేశారు. మేము అమ్ముడుపోయామా? మా మనస్తత్వం ఎలాంటిది, మా వ్యక్తిత్వం ఎలాంటిది మీకు తెలీదా? నేను ఏ విషయాన్నైనా కానీ కౌన్సిల్లో నిలబెట్టి మాట్లాడేవాడిని. నేను ఇప్పుడు మీరు నీతి నిజాయితీ గురించి చాలా మాట్లాడారు. ఆ నీతి నిజాయితీ విలువల గురించి మాట్లాడారు ఎక్కువగా. కొన్ని విషయాలు చెప్తాను, ఆ విలువలకి సమాధానం మీరే చెప్పాలని సవినయంగా కోరుకుంటున్నాను. రీసెంట్గా ఒక 5-6 నెలల క్రితం 10వ డివిజన్లో, అంటే నాకు సంబంధించిన డివిజన్లో ఒక 300 ఎకరాలు అగ్రహారంలో పొలం కొన్ని పట్టాలు సీఎం ద్వారా పట్టాలు ఇప్పించాను. అక్కడ కార్పొరేటర్గా నేనున్నాను. శిలాఫలకంపై సీఎం పేరు దగ్గర నుంచి కింద డిప్యూటీ మేయర్ వరకు పేర్లు ఉన్నాయి. ఒక్క కార్పొరేటర్ పేరు తప్ప. ఏం కార్పొరేటర్ పేరు ప్రోటోకాల్లో లేదా? కార్పొరేటర్ మనిషి కాదా? కార్పొరేటర్ వెనుకోబడలేదా? నేను పబ్లిక్గా కౌన్సిల్ అడిగాను ఈ మాట. ఒక్క కార్పొరేటర్ సపోర్ట్ చేయలేదు. ఆ రోజు కనపడలేదా మీకు నీతి నిజాయితీలు, ఈ విలువలు, వాల్యూలు? ఎందుకు మాట్లాడలేదు? మరి ఈ రోజు ఎలా మాట్లాడుతున్నారు? ఆ రోజు నేను కౌన్సిల్లో మాట్లాడిన రోజు మీరు ఒక్కరైనా సపోర్ట్ చేసినట్టయితే నేను ఈరోజు పార్టీ మారాల్సిన అవసరం వచ్చేది కాదు. నాకు సపోర్ట్ ఉన్నారు నా జనాలు, నా ప్రజలు అని చెప్పి నేను ఉండేవాడిని. ఎవరు ఒక దళితుడు అని చెప్పి నేను చాలా కించపరిచారు. అదేవిధంగా డయాస్ మీద కూడా పిలవలేదు. నా డివిజన్లో మీటింగ్ పెట్టి సీఎం మీటింగు, డయాస్ మీదకు పిలవలేదు. సరే అది తీసేద్దాం, కనీసం వీఐపీ క్యాడర్లో వీఐపీ పాస్ కూడా ఇవ్వలేదు. మామూలు జనరల్ పబ్లిక్ పోయినట్టు నేను గేట్ పాస్ ఒకటి ఇస్తే అందరు కార్పొరేట్కి ఇచ్చిన గేట్ పాస్తో కూర్చొని ఎక్కడో చివరుండి ఆ మీటింగ్ని వచ్చాను. అది మా ఎస్సీ ఎస్టీలకి ఇస్తున్న విలువ. ఇప్పటికైనా అర్థం చేసుకోండి మాకేమాత్రం విలువ ఉంది ఏంటి అనేది. నేను ఒక ఉన్నతమైన ఉద్యోగస్తుడిని. ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయిన తర్వాత ఏదో ప్రజాసేవ చేద్దాం, కొంత ఏదో మనం ఉన్నా లేకపోయినా మన పేరు స్థాయికి నిలుస్తుంది అనే ఉద్దేశంతో నేను వచ్చానే కానీ డబ్బు కోసం ఆశపడో ఇంకో దానికి ఆశపడో రాలేదు. డబ్బులు ఇచ్చారు, వేరే వాళ్ళకి ప్రలోభ పెట్టారంటే మేము దేనికి ఏ ప్రలోభాలకి లోబడి ఉంటాం? ఏమైనా మేయర్ పదవి ఇస్తా ఉన్నారేడా? మేయరా మహిళ? మేము మహిళం కాదు, మాకు ఆ ఛాన్స్ లేదు. పోతే ఇంకా ఆడ ఉండే అవకాశం ఏముంటుంది? ఒక కమిటీ ఉంది, స్టాండింగ్ కమిటీ. ఆ స్టాండింగ్ కమిటీ వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఇంకా మాకు ఏ ప్రలోభాలు పెడతారు ఇక్కడ? మాకు ప్రలోభాలు అంటే ఏం లేదు. డబ్బు అంటే డబ్బు కోసం ఆశపడేవాడిని అయితే నాకు రిటైర్మెంట్ నుంచి వచ్చిన డబ్బులు నేను జాగ్రత్తగా బ్యాంకులో వేసుకోనో లేదా ఒక ఫ్లాట్ కొనుక్కోనో దాన్ని రెట్టింతలు చేసుకునేవాడిని. నేనేదో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను కాబట్టి నేను ఇలాంటి వాటికి పాల్పడలేదు. దయచేసి ఇకనైనా కానీ నా జరిగిన అన్యాయం మీ కూర్చున్న 6గురికి 7గురికి కూడా తెలుసు. నర్సయ్య ఎందుకు పోయాడో పార్టీ అనేది మీకు గట్టిగా తెలుసు. నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా నువ్వు కరెక్ట్గా మాట్లాడతావు, కరెక్ట్గా చేస్తావు ఏదైనా అన్న వాళ్ళు ఈరోజు నన్ను కామెంట్ చేస్తున్నారు. అది మీ నాయకులకు చెప్పుకోండి. మన వల్ల మనం చేసిన తప్పుడు వల్ల వాళ్ళు పోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి మీరు నాయకులకు చెప్పుకోండి, కానీ మా మీద మాత్రం నిందలు వేయొద్దని మరీ చెప్తున్నాను. ఇంకా కొన్ని విషయాలు మీ జనాలు ముందుకు ఉంచాలి. ఎందుకంటే పబ్లిక్లో కూడా మేము ఏదో దోచుకోవడానికి వచ్చామనో ఏదో లాభ్యం పొంది వచ్చామనో ఒక ప్రలోభంలో ఉన్నారు. అసలు మేము ఈ వేరే పార్టీకి రావడానికి కారణాలు ఏంటి అనేది పబ్లిక్ కూడా తెలియాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. పోతే స్టాండింగ్ కమిటీ ఒకటి ఉంది. స్టాండింగ్ కమిటీలో 5గురు సంవత్సరానికి 5గురు కార్పొరేటర్లు పెట్టుకుంటారు. ఫస్ట్ స్టాండింగ్ కమిటీలో ఒక ఎస్సీకి మెంబర్షిప్ ఇచ్చారు. రెండో స్టాండింగ్ కమిటీలో ఎస్సీకే లేదు. మూడోసారి కమిటీలో ఒక ఎస్సీకి ఇచ్చారు. కాకపోతే అది సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న 2 కార్పొరేటర్లకి, ఇండిపెండెంట్గా గెలిచిన ఒక కార్పొరేటర్కి 3కి ఇచ్చారు. ఈ 3 సార్లు నుంచి ఎస్సీ ఎస్టీ సోదరులమైన నేను నాగభూషణ గారు 3 సార్లు ట్రై చేస్తున్నాం. మాకు కూడా ఒకసారి ఇవ్వండి. ఎందుకంటే కౌన్సిల్లో మాట్లాడగలిగిన దమ్మున్న నాయకులు మేము ఇద్దరమే. ఎస్సీ ఎస్టీల్లో మేము మాట్లాడగలము, దేనికైనా పోరాడగలం, పని చేయగలం అనే ఉద్దేశంతో మేము 3 సార్లు మా ఇద్దరు ఎవరికో ఒకరికైనా ఇయ్యని చెప్పేసి హైదరాబాద్ పోయాము, విజయవాడ పోయాము, ఇక్కడ ఒంగోలు ఎన్నోసార్లు అడిగాం. అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, మా మొర ఆలకించిన వాళ్ళు లేరు.
ఇది అక్కడ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న విలువ. ఇంకొకటి, మా ఊర్లో పెద్ద చెరువు అని ఉంటుంది. ఆ చెరువు నిండా నీళ్లు ఉంటే ట్యాప్లో నీళ్లు రాకపోయినా కావిళ్ళతోటో లేకపోతే బళ్ళ మీదో నీళ్లు తీసిపోయి కాస్త నీళ్ళ సమస్య లేకుండా ఉండేది. 2019లో ఎలక్షన్ జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మేము చేపలు వేసుకుంటామని పాట ఎండోమెంటర్స్తో మాట్లాడుకొని పాట పెట్టుకొని చేపలు పెంచుకోవడానికి చేపలను వదిలారు. కొంతకాలం ఫీడింగ్ వేశారు. ఫీడింగ్ వేసిన తర్వాత వాళ్ళకి చేపలు కనిపించలేదని చెప్పేసి మానుకున్నారు. మానుకున్న తర్వాత నీళ్ళ చెరువు నిండా ఉన్నాయి. జనాల కొట్టగలాడుతున్నారు. నీళ్లు 4 రోజులు రావు, 5 రోజులు, ఒకసారి 10 రోజులు కూడా రావు. ఈ నీళ్ళు అంటే ఇప్పుడు చెరువులో నీళ్లు ఉంటే కనీసం మాకు వాడుకోవడానికి తెచ్చుకోవడానికి అవకాశం ఉండేది. ఈ విధంగా చేశారని చాలా ఇది చేస్తుంటే దానికి వేరే మార్గం ఏంటంటే ఆ నీళ్ళన్నీ బయటకు కొట్టేసి మళ్ళీ దాన్ని ఎండబెట్టి మంచినీళ్ళు పెట్టి బాగా చేపిద్దామనే ఆలోచనతో నేను ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, ఎండోమెంట్ డైరెక్టర్ దగ్గర ఏసీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, ఎమ్మెల్యే దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, కౌన్సిల్లో బిల్ పాస్ చేయించాను. ఇన్ని చేయించినా కానీ కమిషనర్తో లాస్ట్కి ఏమంటారంటే నీళ్లు చెరువులో పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది కానీ బయటకు కొట్టడానికి ఆస్కారం లేదండి, ఫండ్స్ లేవు, ఫండ్స్ ఏ విధంగా నేను అరేంజ్ చేయాలని చెప్పేసి 5-6 నెలలు పెండింగులు పెట్టాడు. అప్పుడు నేను ఎమ్మెల్యే గారితో సీరియస్గా చెప్తే ఆయన సీరియస్గా చెప్పాడు ఆయనకి, ఎవరికి, కమిషనర్కి. అప్పుడు చెప్పారు 10 లక్షల రూపాయలు పెట్టి నీళ్లు బయటకు కొట్టించాం, కలుషిత నీరు. దాన్ని టెస్ట్ కూడా చెప్తే ఏమైనా వాడుకోవడానికి అవకాశం ఉంటుందా, బ్లీచింగ్ అయ్యేసి అని చెప్తే కలుషిత నీరు వాడుకోవడానికి కూడా పనికిరావని చెప్తే 10 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మున్సిపాలిటీ డబ్బుతో నీళ్లు బయటకు కొట్టించాం. కొట్టించిన తర్వాత ఇప్పుడు చేపల వ్యవహారం అసలు ఎవరు డిస్కస్ చేయాల. ఏదంటే చేపలు లేవనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు. సగం నీళ్లు 30 నీళ్లు కొట్టిన తర్వాత చేపలు ఒక్కొక్కటి తేలటం గమనించారు. అప్పుడు చేపలు వేసిన నాయకులంతా వచ్చారు. మేము చేపలు వేసి పెంచాం కదా, ఆ చేపలు మాకు ఇవ్వాలి అని. అప్పుడు నేను కమిషనర్ దగ్గర పోతే కమిషనర్ డబ్బులు మన మున్సిపాలిటీ పెట్టి కట్టాం, బయట కొట్టించాం కాబట్టి నీళ్లు, ఈ చేపలు కూడా పాట పెడదాం, పాట పెట్టి వచ్చిన డబ్బుల్ని మున్సిపాలిటీకి కట్టేద్దాం అన్నారు. చాలా బాగుంది సార్, ఖర్చు పెట్టిన వాళ్ళకే డబ్బులు ఆదాయం రావాలి కాబట్టి ఇది మంచి పద్ధతి అని చెప్పాను. ఈలోపు మా ఊర్లో ఉంటారు కదా చోటాపొట్ట నాయకులు, ఈ నాయకులు మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గరకు పోయి మేము డబ్బులు ఖర్చు పెట్టాం, మాకు కావాలంటే కనీసం ఇంత కష్టపడి ఇన్ని పర్మిషన్లు తెచ్చి కౌన్సిల్లో పాస్ చేయించిన నాకు తెలియకుండా లక్షల రూపాయల చేపలు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. అదే వాళ్ళకి ఈరోజు పెత్తనం ఇచ్చారు. ఏది, వైసీపీ పార్టీ తరఫున ఒక కార్పొరేట్ ఉంటే కార్పొరేట్కి తెలియకుండా మీటింగులు పెడతారు, కార్పొరేట్కి తెలియకుండా ఏయో చేస్తారు. అలాంటప్పుడు నాకున్న విలువ ఏంటి? అక్కడ ఒక డివిజన్ కార్పొరేటర్గా ఒక ఎస్సీ క్యాండిడేట్ని చివరికి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, నీ వరకు నువ్వు చూసుకో, నువ్వు ఊర్లోకి రాబాక మేము ఎస్సీ కాలనీకి రావు, చివరికి నన్ను ఒక ఎస్సీ వాడేవు, నువ్వు నీ కాలనీ వరకు చూసుకో, ఓసీలు బీసీలతో నీకేం పని అనే స్థాయిలో మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అది మరీ తట్టుకోలేని పరిస్థితి. నేను ఈ పార్టీలో చేరే ముందు రోజు కూడా లోకల్ నాయకులు ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి నాకు తెలియదు, తర్వాత మరుసటి రోజు తెలిసింది ఉదయాన్నే. అప్పుడు చాలా బాధపడ్డాను. ఇదేంట్రా, నేను కార్పొరేటర్, డివిజన్ మొత్తానికి కార్పొరేటర్నా, ఒక ఎస్సీ కాలనీ కార్పొరేటర్నా అనే అనుమానం నాకు కూడా వచ్చింది. వచ్చి ఇది పద్ధతి కాదు, ఇక్కడ మనం ఇమ్మడలేము, ఏ విషయం చెప్పినా కానీ మీరు సర్దుకోండి, నేను ఈ విషయాలు చాలా వరకు పెద్దల దగ్గర తీసుకెళ్ళాను. వాళ్ళు సర్దుకొని పొండి అంటున్నారు, అవతలనేమో గ్రూపులుగా రెచ్చగొడుతున్నారు. ఈ ఇంత చెరువులో చేపలేసి ఊరు మొత్తానికి గబ్బు పట్టించిన నాయకులకి ఈరోజు పెత్తనం మొత్తం ఇచ్చేసి నన్ను పక్కన నెట్టారు. నేను కేవలం ఒక ఎస్సీ క్యాండిడేట్ అని మాత్రమే ఆ విధంగా చేశారని నేను ఆలోచిస్తున్నాను. అదేవిధంగా ఇంకోటి, వాలంటీర్స్, 1-2 వాలంటీర్స్ అయితే అసలు ఆఫీసుకు రారు. 2 సంవత్సరాలైంది వాళ్ళు చేరి. ఈ 2 సంవత్సరాల నుంచి ఏ 1 రోజు 2 రోజులు వచ్చి ఉంటారు. ఏది తమ్మయ్యరు, పెన్షన్ ఎవరు, ఏం చేయరు. సచివాలయం స్టాఫ్ నాకు రిపోర్ట్ చేశారు, సార్ ఏం చేద్దాం పరిస్థితి, ఇది పెన్షన్ కూడా వాళ్ళు ఇవ్వటం లేదు, ఏం చేయమంటారంటే, బాబు మీ యాజ్ పర్ రూల్ మీకు ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేయంటే వాళ్ళు కమిషనర్ గారికి లెటర్ పెట్టారు. కమిషనర్ గారు నన్ను పిలిచి అడిగారు ఏంటి పరిస్థితి అని. కమిషనర్ గారు చెప్పా, వాళ్ళు అసలు ఫోన్ కూడా తీయటం లేదు సార్, వాళ్ళ ఆఫీస్కి రావటం లేదు, ఫోన్ తీయటం లేదు. 1 నెల 2 నెలలు శాలరీ ఆపండి, అప్పుడన్నా ఏమైనా తెలుసుకొని వస్తారేమో అని చెప్పేసి చెప్పాను. 1 నెల శాలరీ ఆపారు.
శాలరీ ఆపినప్పుడు మళ్ళీ మా ఎక్స్ట్రా పార్టీ వాళ్ళు పోయి కార్పొరేటర్ గారు మా శాలరీ ఆపించారని చెప్పేసి మాట్లాడితే కనీసం నాతో మాట కూడా అనకుండా శాలరీ ఇప్పించేస్తారు. మళ్ళీ రెండోసారి రిపీట్ అయింది అదే, మళ్ళీ నేను శాలరీ ఆపేయటం, మళ్ళీ నాకు చెప్పకుండా వాళ్ళు శాలరీ ఇవ్వటం. ఆడ కార్పొరేటర్కి ఉన్న విలువ గురించి చెప్పాలని ఇవన్నీ చెప్తున్నాను. ఒక ఎస్సీ కార్పొరేటర్కి మీరు ఇస్తున్న విలువలు నేను చెప్తున్నారు కదా, ఎస్సీ నా సోదరులు, ఎస్టీ నా సోదరులు, బీసీలు నా సోదరులు అని చెప్తున్నారు కదా. మరి ఇక్కడ మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు పలకరించాలా, ఎవరు ఇచ్చేయాలి? నేను పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్టయితే ఒకసారి కౌన్సిల్ మీటింగ్లోనే రిజైన్ లెటర్ ఇచ్చాను. మీ పద్ధతులు నాకు నచ్చలేదు, అది కనీసం దాదాపు 4-5 నెలల క్రితమే ఇచ్చాను. మీ పద్ధతులు నాకు నచ్చలేదు, కార్పొరేట్గా నాకు ఇవ్వాల్సిన విలువను మీరు ఇవ్వటం లేదు, నేను రిజైన్ చేస్తానని చెప్పేసి లెటర్ కూడా ఇచ్చాను. కానీ అది యాక్సెప్ట్ చేయలేదు. ఒకసారి మళ్ళీ అదే ఈ గేట్ పాస్లు ఇచ్చారు, వర్కర్స్కి ఇచ్చే, స్వీపర్లకి ఇచ్చే సీఎం ప్రోగ్రామ్కి, ఆ రోజు కూడా వ్యతిరేకించాను. కనీసం డివిజన్ కార్పొరేటర్కి నాకు డయాస్ మీద కాదు దేని మీద లేకుండా ఈ విధంగా నాకు ఈ పాస్ ఇచ్చారు, ఇది పద్ధతి కాదని వాకౌట్ చేశాను. ఇన్ని చేసినా కానీ వాళ్ళు నన్ను లెక్కలోకి తీసుకోలేదు, ఎవరు మాట్లాడలేదు, ఏం చేయలే. అంటే నా విలువ అలా ఉంది అక్కడ. అందుకే మనస్తాపం చెంది నేను వచ్చాను. కాకపోతే మేము వచ్చి ఈ పార్టీకి కొంచెం చెడ్డ పేరు తెచ్చినట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మాకేదో మేము సంతలో పశువులను కొన్నారని, మాకేదో డబ్బు ఇచ్చారను, లేకపోతే ఇంకోటి పదవులు ఆశ చూపించారని అంటున్నారు. నేను ఎంత సఫర్ అవుతున్నానో కార్పొరేటర్లందరికీ తెలుసని నాకు తెలుసు. మీ దగ్గర మాట్లాడిన వ్యక్తుల్లో నా గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, వాస్తవా కాదా, నా వ్యక్తిత్వం మంచిదా కాదా. ఇంకా పోతే ఒక ప్రహరీ గోడ కట్టాం, క్యాష్ వద్దు, ప్రహరీ గోడ కట్టాం. ఓకే సార్, ప్రహరీ గోడ కట్టాం. ఆ ప్రహరీ గోడ ఆర్ఎన్బి రోడ్లకి 15 అడుగులు జరిపారు. దానికి నేను ఒప్పుకోలే. నాకు తెలియకుండా హై లెవెల్లో పోయి 15 అడుగులు ఆర్ఎన్బి రోడ్లో కట్టారు. అదేవిధంగా మాకు విలువ అనేది లేకపోవడం వల్ల మేము ఇటుకు వచ్చాం. కాబట్టి మమ్మల్ని దయచేసి మా గురించి ఎవరు కామెంట్ చేయొద్దు. మంచో చెడో అయిపోయింది, ఈడ మాకేదో న్యాయం జరిగిద్దని నమ్మేము వచ్చాం. జరిగిద్దా లేదనేది ఫ్యూచర్ చూడాలి. కాబట్టి మేము వచ్చాము, మేము ధైర్యంగానే ఉన్నాము, మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మేము ఎక్కడ తప్పులు చేయలేదు, మా గురించి కామెంట్స్ కూడా లేవు. కేవలం మీరు కూడా మా గురించి కామెంట్ చేయలేదు అంటే మేము వ్యక్తిగతం మంచివాళ్ళని మీకు తెలుసు. మేము ఈ పార్టీ గెలుస్తుందనే నమ్మకంతోనే వచ్చాము. దయచేసి అందరూ ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారిని, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఓటేసి అత్యధిక మేధావితో గెలిపించాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అలాగే ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ గారికి, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ నమస్కారం. ఇక్కడ 4 కార్పొరేటర్లు వచ్చారండి, ఇంకొక అతను రాలేదు. ఈ 4 కార్పొరేటర్లను అయితే ఎవరినైతే పశువుల సంతలా కొన్నారు అన్నారు. ఇక్కడ ఎవరు అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేరు, ఎవరికి అంత అవసరం కూడా లేదు. ఇక్కడ అందరూ కూడా అక్కడ బాధపడి కొన్ని బాధలకు గురై వచ్చిన వాళ్ళే తప్పిస్తే ఎవరిని ఇక్కడ కొనలేదు. కొనడానికి ఇక్కడ మమ్మల్ని కొనడానికి మేము అంత చీప్గా కూడా ఎవరూ లేవు, అంత అవసరం మాకు ఎవరికి లేదు. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మేము వచ్చాం, జయరాం ఇక్కడ ఏదో పార్టీకి పనిచేస్తున్నాం అంతవరకే, కానీ మేమేమి ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని అనలేదు. మీరు మా వాళ్ళు కావాలని కామెంట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరెవరు అవినీతులు చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో మున్సిపాలిటీలో అందరికీ తెలుసు. ఒక మున్సిపాలిటీలో ఒకరు తెలుసు, ఓఎంసీ కాకుండా విఎంసీ కూడా అంటారు. అలాగే మున్సిపాలిటీలు చేసే అవినీతులు ఎవరెవరికో చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన కార్పొరేట్లు ఎవరికి అవినీతులు చేసే అవసరం లేదు. ఇంకా కబ్జాలు చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మొన్న ఒక అతను ఏదో మాట్లాడితే ఏదో కలెక్టర్కి ఏదో ఫిర్యాదు చేశారన్నాడు. ఎవరు ఏ కుంభకోణం చేసి అయితే చెప్పండి, మేమేం చేయలే ఇక్కడ. అది మేము మాట్లాడుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, మమ్మల్ని ఎవరు కొనలేదు. మేము కొంటే అమ్ముడు పోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరూ ఇక్కడ స్థితిగతులు అందరూ ఉన్నోళ్ళే. మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో 20 సంవత్సరాలు జర్నీ చేశాను. నేను ఎందుకు బయటకు వచ్చానో నా మిత్రులకి, నా ఫ్రెండ్స్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నేను కొన్ని పరిస్థితుల వల్ల బయటికి రావాల్సి వచ్చింది. అంతేగాని మమ్మల్ని ఎవరో డబ్బులు ఇచ్చి 50 లక్షలకు కొన్నారు, లేకపోతే 1 కోటి రూపాయలకి కొన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు తెలుగుదేశం పార్టీలో ఎవరు డబ్బులు ఇచ్చి కొనటం, డబ్బులు పంచే వాళ్ళు ఎవరు ఉండరు. అది ఫస్ట్ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అది అందరికీ చెప్పేది ఒకటే, మేమెవరం అమ్ముడు పోలేదు, ఎవరికి అవసరం లేదు.
అది తెలుసుకొని మాట్లాడవలసిందిగా మరీ చెప్పడం జరుగుతుంది.